Good morning, students. In the last class, we have discussed stack algorithms, operations on stack algorithms using arrays. So, మనం stack ని మెమరీలో రిప్రజెంట్ చేసేటప్పుడు టూ ఫార్మాట్స్ లో టూ రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. ఒకటి ఎరే రిప్రజెంటేషన్, రెండోది ఏంటి లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనం స్టాక్ మీద కొన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో స్టాక్ ఆపరేషన్స్ క్రియేట్, ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఫుల్, పీక్ అంటే టాప్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది, పుష్ అంటే ఇన్సర్ట్ చేయడం, కొత్త ఎలిమెంట్ ని స్టాక్ లోకి ఇన్సర్ట్ చేయడం, పాప్ అంటే ఏంటి స్టాక్ లోంచి ఎలిమెంట్ ని రిమూవ్ చేయడం అంటే డిలీట్ చేయడం, నెక్స్ట్ డిస్ప్లే. సో డిస్ప్లే మీన్స్ స్టాక్ లో ఏమేమి ఉన్నాయో ఎలిమెంట్స్ వాటన్నిటిని డిస్ప్లే చేయడం. సో ఇవి ఆపరేషన్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ స్టాక్ మీద మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే అసలు ఎలా పెర్ఫామ్ చేయాలి అనే అల్గారిథమ్స్ మనం రాయాలి. సో స్టాక్ మీద ఆపరేషన్స్ పెర్ఫార్మెన్స్ చేయడానికి అల్గారిథమ్స్ అనేవి మనం రెండు రిప్రజెంటేషన్స్ లోనూ రాస్తాం. సో ఫస్ట్ రిప్రజెంటేషన్ ఏంటి ఎరే రిప్రజెంటేషన్, రెండోదేమో లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ నిన్న క్లాస్లో ఆల్రెడీ మీకు 4 ఆపరేషన్స్ అరే రిప్రజెంటేషన్ లో 4 ఆపరేషన్స్ కి అల్గారిథం ఎక్స్ప్లెయిన్ చేశాను స్టాక్ కి. సో ఒకటి క్రియేట్, రెండు పుషింగ్ అంటే ఏంటి ఇన్సర్టింగ్ ఎలిమెంట్ ఇంటూ ద స్టాక్. సో స్టాక్ లోకి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసే ఆపరేషన్ ఏమంటాం పుష్ అంటాం. సో పుష్. నెక్స్ట్ పాప్ అంటే ఏంటి స్టాక్ లోంచి ఎలిమెంట్ ని డిలీట్ చేయడం. సో స్టాక్ లోకి ఎలిమెంట్ ని పుష్ చేసేటప్పుడు ఏ కండిషన్ చెక్ చేసుకోవాలని చెప్పాను, స్టాక్ లోకి కొత్త ఎలిమెంట్ ని మనం ఇన్సర్ట్ చేయాలంటే అసలు ఫస్ట్ స్టాక్ లో ఫ్రీ స్పేస్ ఉండాలి కదా. సపోజ్ మీరు స్టాక్ లో సైజ్ ఎంత ఇచ్చారంటే స్టాక్ సైజు 5 ఇచ్చారనుకోండి, ఆల్రెడీ స్టాక్ లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కనుక మీరు కొత్త ఎలిమెంట్ ని పుష్ చేయడానికి ట్రై చేస్తే అంటే కొత్త ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే స్టాక్ ఫుల్ అయిపోయింది. సో స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లోడ్. సో స్టాక్ ఓవర్ఫ్లో అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక కొత్త ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడం అంటే పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు స్టాక్ మీద మనం ఎప్పుడు కూడా ఏ కండిషన్ చెక్ చేయాలంటే ఈజ్ ఫుల్ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ స్టాక్ ఈజ్ ఫుల్ దెన్ it is impossible to push a new element into the stack. Otherwise we can simply increase the top variable by 1 and insert the element into the top of the stack. సో ఇక్కడ చూడండి ఈజ్ఫుల్ కండిషన్, ఒకవేళ ఈజ్ఫుల్ అనేది ట్రూ అయితే స్టాక్ ఓవర్ఫ్లో, ఒకవేళ ఈజ్ఫుల్ ట్రూ కాదు అంటే ఫుల్ అవ్వలేదు స్టాక్ లో ఇంకా ప్లేసెస్ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి ఎవ్రీ టైమ్ కూడా మనం స్టాక్ లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసినా డిలీట్ చేసినా టాప్ లో మాత్రమే జరుగుతాయి. కాబట్టి సో టాప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఒకటి ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఆ టాప్ లోకి ఒక ఎలిమెంట్ ని స్టాక్ యొక్క టాప్ లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇది పుష్ ఆపరేషన్. నెక్స్ట్ పాప్ ఆపరేషన్ అంటే ఏంటి రిమూవింగ్ ఆర్ డిలీటింగ్ టాప్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టాక్. సో పాప్ చేయాలంటే పాప్ అంటే ఏంటి డిలీట్ కదా, అసలు స్టాక్ లో ఎలిమెంట్స్ ఉంటేనే కదా డిలీట్ చేయగలం మనం. సో కాబట్టి అసలు ఫస్ట్ స్టాక్ లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ స్టాక్ లో ఎలిమెంట్స్ లేవు ఎంప్టీ అయ్యింది, ఇంక మనం దేన్ని డిలీట్ చేస్తాం, ఎలిమెంట్స్ లేనప్పుడు డిలీట్ చేయలేం కదా. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు పాప్ ఆపరేషన్ టు పెర్ఫామ్ పాప్ ఆపరేషన్. సో కాబట్టి ఫస్ట్ పాప్ చేసినప్పుడు మనం ఏ కండిషన్ చెక్ చేస్తామంటే ఈజ్ ఎంప్టీ కండిషన్ ని చెక్ చేస్తాం. ఒకవేళ స్టాక్ కనుక ఎంప్టీ అయ్యింది అంటే ఈజ్ ఎంప్టీ ట్రూని రిటర్న్ చేసింది. సో ఇప్పుడు స్టాక్ అండర్ ఫ్లో. ఒకవేళ ఫుల్ అయిపోతే స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో. స్టాక్ అనేది ఎంప్టీ అయితే మాత్రం అండర్ ఫ్లో. నెక్స్ట్ ఒకవేళ స్టాక్ లో ఎలిమెంట్స్ లేవు డిలీట్ చేయలేము అనుకున్నప్పుడు ఈజ్ ఎంప్టీ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది సింప్లీ ఎగ్జిట్ ఫ్రమ్ ది స్టాక్. ఒకవేళ స్టాక్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఈజ్ ఎంప్టీ అనేది ఫాల్స్ అని రిటర్న్ చేసింది, స్టాక్ ఎంప్టీ కాదు. ఇప్పుడు ఏంటి ఎగ్జిట్ అవ్వకుండా ఏం చేస్తాం ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తాం, పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. సో ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ ని ఒకటి ఎలా అయితే ఇంక్రిమెంట్ చేస్తామో అలాగే డిలీట్ చేసినప్పుడు కూడా టాప్ ఒకటి వాల్యూని మనం డిక్రీజ్ చేయాలి. సో ఇక్కడ టాప్ లో ఇంక్రీజ్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ ఆపరేటర్ ప్లస్ యూజ్ చేసాం ఒకటి ఇంక్రిమెంట్ చేయడానికి. అలాగే ఇక్కడ పాప్ ఆపరేషన్ లో టాప్ లోంచి ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలంటే టాప్ ని జస్ట్ డిక్రీజ్డ్ బై 1 వాల్యూ బై యూజింగ్ డిక్రిమెంట్ ఆపరేటర్ మైనస్. ఓకే, సో ఇది పాప్ ఆపరేషన్. నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ. ఒక స్టాక్ ఎప్పుడు ఎంప్టీ అవుతుంది, మనం ఇనీషియల్ గా స్టాక్ ని క్రియేట్ చేసాం అనుకోండి అది ఎంప్టీ స్టాక్. అంటే మనం క్రియేట్ చేసినప్పుడు స్టాక్ ని డీల్ చేసే ఆపరేటర్ అయిన టాప్ ఎప్పుడు కూడా దేనికి ఇనిషియలైజేషన్ చేసి ఉంటుంది -1 కి ఇనిషియలైజేషన్ చేసి ఉంటుంది. సో if top is equal to -1 then stack is empty. సో సింపుల్ గా మనం ఎంప్టీ కండిషన్ చెక్ చేయాలంటే ఒక్క కండిషన్ చెక్ చేస్తే సరిపోతుంది. ఏంటా కండిషన్, ఇఫ్ ఈజ్ ఎంప్టీ చెక్ చేయాలంటే ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1
ఒకవేళ టాప్ అనేది -1 అయితే స్టాక్ ఈజ్ ఎంప్టీ అండ్ ఈజ్ ఎంప్టీ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ. ఇఫ్ టాప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 దెన్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, ఇది ఈజ్ ఎంప్టీ కండిషన్. నెక్స్ట్ ఈజ్ ఫుల్ కండిషన్. సో ఇఫ్ స్టాక్ ఈజ్ ఫుల్ అని మనం చెక్ చేయాలి. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో స్టాక్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, 5 ఎలిమెంట్స్ కదా. సో ఇది ఎర్రర్ రిప్రజెంటేషన్ కాబట్టి ఇండెక్స్ 5 ఎలిమెంట్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, 0 నుంచి 4 వరకు ఉంటుంది. అంటే మ్యాక్స్ స్టాక్ లో వాల్యూ మనం 5 ఇచ్చాం. 5 - 1 అంటే 4 కదా. ఇండెక్స్ అప్ టు 4 వరకు, 0 to 4, 0 1 2 3 4 వరకు ఉంటుంది ఇండెక్స్. సో ఎప్పుడైతే మన టాప్ 4th ఇండెక్స్ దగ్గరికి వచ్చిందో దెన్ స్టాక్ ఈజ్ ఫుల్. సో ఇప్పుడు ఈజ్ ఫుల్ కండిషన్ చెక్ చేయాలంటే సింపుల్ గా ఏం చెక్ చేస్తే సరిపోతుంది, టాప్ మనం ఇచ్చిన మాక్సిమం సైజ్ ఆఫ్ ది స్టాక్ కన్నా ఒక వాల్యూ తక్కువగా ఉంటే టాప్ ఇండెక్స్, సో స్టాక్ ఈజ్ ఫుల్. సో అప్పుడు చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటి, టాప్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ స్టాక్ MAXSTK మ్యాక్స్ స్టాక్ -1. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ స్టాక్ ఈజ్ ఫుల్, otherwise it returns false. That means stack is not full, there is empty places to insert a new element. Okay, so this is useful condition. Next పీక్ ఆపరేషన్ అంటే ఏం చెప్పాను. సో పీక్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే స్టాక్ టాప్ లో ఉన్న ఎలిమెంట్ ని రిటర్న్ చేసే ఆపరేషన్ ఏంటంటే పీక్ ఆపరేషన్. సో ఒకవేళ స్టాక్ లో ఎలిమెంట్స్ లేవనుకోండి, ఎంటీగా ఉందనుకోండి, సో మనం ఎలిమెంట్స్ ఏమి లేనప్పుడు దేని రిటర్న్ చేస్తుంది, టాప్ లో ఎలిమెంట్స్ ఏమి లేనప్పుడు స్టాక్ లో. కాబట్టి ఫస్ట్ పీక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటే ఏ కండిషన్ చెక్ చేయాలి, మనం ఈజ్ ఎంప్టీ కండిషన్ ని చెక్ చేయాలి. ఓకే, సో ఒకవేళ స్టాక్ అనేది ఎంప్టీ అయితే స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో అనే మెసేజ్ ని ప్రింట్ చేసి ఎగ్జిట్ అయిపోతాం. ఒకవేళ కాదు, ఈజ్ ఎంప్టీ కండిషన్ ఫాల్స్. సో ఈజ్ ఎంప్టీ ఫాల్స్ అంటే అర్థం ఏంటి, స్టాక్ లో ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. సో ఇప్పుడు స్టాక్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి స్టాక్ లో ఉన్న టాప్ ఎలిమెంట్ ని, స్టాక్ పేరేంటి STK, దేన్ని మనం రిటర్న్ చేయాలి, టాప్ ఎలిమెంట్ ని రిటర్న్ చేయాలి. సో జస్ట్ రిటర్న్ STK టాప్. ఓకే, ఇది పీక్ ఆపరేషన్. మెయిన్ మీకు ఈ స్టేట్మెంట్ రిటర్న్ STK టాప్, స్టాక్ ఎంటీగా లేకుండా అందులో ఎలిమెంట్స్ ఉండి పీక్ ఎలిమెంట్ ని రిటర్న్ చేయాలనుకుంటే జస్ట్ మనం ఇలా రాస్తే సరిపోతుంది, స్టాక్ లో ఉన్న టాప్ ఎలిమెంట్ ని రిటర్న్ చేయాలి. సో ఎంటీ కానప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. సో ఎల్స్ పార్ట్ లో రాసాం అందుకే దీన్ని. ఓకే, ఇది పీక్ ఆపరేషన్. నెక్స్ట్ లాస్ట్ ఆపరేషన్ ఏంటంటే డిస్ప్లే ఆపరేషన్. సో డిస్ప్లే అంటే ఏంటి, స్టాక్ లో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ అన్నిటిని డిస్ప్లే చేయడం. సో ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ లాస్ట్ ఇండెక్స్ దగ్గర అంటే 0 ఇండెక్స్ దగ్గర ఉంటుంది కదా. సో ఈ డిస్ప్లే ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్, పై నుంచి మనం ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేస్తున్నాం. ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్ అంటే టాప్ దగ్గర నుంచి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎవ్రీ టైం కూడా ఐ వాల్యూని తగ్గించుకుంటూ వస్తాం. సపోజ్ ఇప్పుడు టాప్ 4 అనుకోండి, 4th దగ్గర ఉన్న వాల్యూని ఫస్ట్ ప్రింట్ చేసేస్తాం, తర్వాత ఐ వాల్యూ ఇంక డిక్రిమెంట్ అయ్యింది అంటే ఇప్పుడు టాప్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో 3 దగ్గర ఉన్న వాల్యూని డిస్ప్లే చేసాం, మళ్ళీ ఐ మైనస్ ఐ వాల్యూ ఒకటి డిక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ స్టాక్ లో ఉన్న ఎలిమెంట్ 2 దగ్గర ఉన్న ఎలిమెంట్ ని మనం డిస్ప్లే చేస్తాం. సో ప్రింట్ STK ఆఫ్ ఐ, స్టాక్ లో ఉన్న ith ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ని మనం డిస్ప్లే చేస్తున్నాము. సో దిస్ ఈజ్ డిస్ప్లే ఆపరేషన్. సో ఇవన్నీ ఏంటి, మొత్తం స్టాక్ మీద మనం పెర్ఫామ్ చేయగలిగే ఆపరేషన్స్. ఏ రిప్రజెంటేషన్ లో, ఎర్రర్ రిప్రజెంటేషన్ లో మనం స్టాక్ ఆపరేషన్స్ కి అల్గారిథమ్స్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ అనదర్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్ ఈజ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో స్టాక్ ని మనం ఇంకో రిప్రజెంటేషన్ లో కూడా ఎలా రాయొచ్చు, లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. ఓకే, ఓకే. Next, stack algorithms by using the representation of linked lists. ఓకే, సో ఇప్పుడు లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో మనం స్టాక్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అందులో ఉండే అల్గారిథమ్స్ ఏంటి. సో ఫస్ట్ క్రియేట్ ఆపరేషను, ఈజ్ ఎంప్టీ ఆపరేషను, పుష్ ఆపరేషను, పాప్ ఆపరేషను, డిస్ప్లే ఆపరేషను. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్ అల్గారిథమ్స్ లో చూద్దాం. సో ఫస్ట్ ఆపరేషన్ ఏంటి, క్రియేట్ ఆపరేషన్. మీకు ఆల్రెడీ మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ చెప్పినప్పుడు చెప్పాను ఇది. సో జస్ట్ మనం ఒక క్లాస్ తీసుకున్నాం, ఏ లింక్డ్ లిస్ట్ యూస్ చేస్తున్నాం, ఇక్కడ సింగిల్ లింక్డ్ లిస్ట్ యూస్ చేస్తున్నాము.
సో క్లాస్ నేమ్ SLL node. SLL means సింగిల్ లింక్డ్ లిస్ట్ నోడ్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్ నోడ్ కి ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి? 2 ఫీల్డ్స్ ఉంటాయి, డేటా ఫీల్డ్, అడ్రస్ ఫీల్డ్. అడ్రస్ ఫీల్డ్ ఇంకో పేరుతో ఏం పిలుస్తాం? లింక్ ఫీల్డ్ అని పిలుస్తాం. సో సింగిల్ లింక్డ్ లిస్ట్ నోడ్ లో అడ్రస్ ఫీల్డ్ ఏమో వాల్యూ అనుకున్నాం ఇక్కడ మనం డిక్లేర్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ అడ్రస్ ఫీల్డ్ లింక్ అనుకున్నాం. ఓకే, సింగిల్ లింక్డ్ లిస్ట్ కాబట్టి 2 ఫీల్డ్స్ ఉన్నాయి. అదే డబుల్ లింక్డ్ లిస్ట్ అయితే ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి? 3 ఫీల్డ్స్ ఉంటాయి, లెఫ్ట్ లింక్, డేటా, రైట్ లింక్. ఓకే, ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్ తీసుకున్నాం మనం. సో ఇంటూ వాల్యూ అంటే డేటా ఫీల్డ్, SLL నోడ్ లింక్ అంటే ఇక్కడ అడ్రస్ ఫీల్డ్. నెక్స్ట్, సో ఇప్పుడు ఆ డేటా ఫీల్డ్ లోకి డేటాను స్టోర్ చేయాలి, అదేమో వాల్యూలో మనం స్టోర్ చేసాం కాబట్టి దిస్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. నెక్స్ట్ లింక్ లో మనకి నెక్స్ట్ నోడ్ ఇంకా లేదు కాబట్టి నెక్స్ట్ నోడ్ అడ్రస్ మనకి తెలియదు కాబట్టి ఇనీషియల్లీ వి స్టోర్ నల్ వాల్యూ ఇంటూ ద లింక్ ఫీల్డ్. సో మనకి ఇంకా నెక్స్ట్ నోడ్ అడ్రస్ తెలియదు కాబట్టి ఏం చేస్తున్నాం? 2 ఫీల్డ్స్ లో వాల్యూ తర్వాత లింక్ ఫీల్డ్ లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం? నల్ స్టోర్ చేస్తున్నాము. ఒకవేళ నెక్స్ట్ నోడ్ అడ్రస్ తెలిసిందంటే ఈ నల్ ప్లేస్ లో ఆ నోడ్ యొక్క అడ్రస్ ని మనం రీప్లేస్ చేస్తాం. సో ఇది క్రియేట్ ఆపరేషన్. నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ ఆపరేషన్. సో ఒక స్టాక్ ఎంప్టీ అని ఎప్పుడు చెప్తాం? అందులో ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు స్టాక్ ని ఎంప్టీగా చెప్తాం కదా. ఇప్పుడు ఎరే రిప్రజెంటేషన్ లో స్టాక్ ఎంప్టీ ఎప్పుడైంది? టాప్ -1 దగ్గర ఉన్నప్పుడు. -1 అంటే ఏంటి? అక్కడ ఇండెక్సే కదా. సపోజ్ స్టాక్ లో కనుక ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, టాప్ ఎక్కడ ఉంటుంది? 0 దగ్గర ఉంటుంది. అదే స్టాక్ లో 2 ఎలిమెంట్స్ ఉంటే టాప్ ఎక్కడ ఉంటుంది? 1 దగ్గర ఉంటుంది. సో 0, 1, 2 ఇవన్నీ ఏంటి? ఇండెక్సెస్. అది అరేస్ కాన్సెప్ట్ కాబట్టి ఇండెక్స్ అని ఉంది. కాబట్టి ఈ ఈజ్ ఎంప్టీ కండిషన్ దగ్గర టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అని మనం చెక్ చేసాం. అంటే ఇండెక్స్ కనుక -1 అయితే అసలు ఇండెక్స్ అనే కాన్సెప్ట్ అరేస్ లో మాత్రమే ఉంటుంది తప్ప మనకి లింక్ లిస్ట్ లో ఇండెక్స్ కాన్సెప్ట్ లేదు. సో ఇక్కడ ఏం చెక్ చేయాలి? మనం నల్లా కాదా అని చెక్ చేస్తాం లింక్ లిస్ట్ లో అయితే. సో ఇక్కడ ఇండెక్స్ కనుక -1 ఉంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అని ఉంటే అప్పుడు ఈ స్టాక్ అనేది ఎంప్టీగా చెప్తాం. బట్ ఇక్కడ లింక్ లిస్ట్ లో మాత్రం ఈజ్ ఎంప్టీ కండిషన్ చెక్ చేయాలంటే ఏంటి చెక్ చేయాల్సిన కండిషన్? ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్. అంటే టాప్ నల్ మాట. అంటే ఏంటి అర్థం? లింక్ లిస్ట్ లో ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటే గనక ఆ ఎలిమెంట్ దగ్గర టాప్ ఇండికేట్ అవుతుంది. టాప్ వేరియబుల్ దాన్ని ఇండికేట్ చేస్తుంది, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇంకా స్టాక్ లో ఎలిమెంట్స్ ఏమీ లేదు అని చెక్ చేస్తున్నాం కాబట్టి ఈజ్ ఎంప్టీ అని చెక్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ టాప్ అనేది ఎంప్టీగా ఉంటే సో టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే స్టాక్ అనేది ఎంప్టీ అవుతుంది. ఓకే, సో స్టార్ట్ ఇఫ్ చెక్ ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్ దెన్ స్టాక్ ఈజ్ ఎంప్టీ దెన్ స్టాప్. సో ఎరే రిప్రజెంటేషన్ లో అయితే టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అని చెక్ చేసాం. లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో అయితే టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్లా అనే కండిషన్ ని మనం చెక్ చేసాం. ఓకే, నెక్స్ట్ పుష్ ఆపరేషన్. పుష్ మీన్స్ ఇన్సెట్టింగ్ న్యూ ఎలిమెంట్ ఇంటూ ద టాప్ ఆఫ్ ది స్టాక్. టాప్ ఆఫ్ ది స్టాక్ దగ్గర ఒక కొత్త ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఎర్రే రిప్రజెంటేషన్ లో అయితే సింపుల్ గా వాల్యూని స్టాక్ లోకి ఇన్సర్ట్ చేసేసాం. బట్ ఇక్కడ ఇది ఏ రిప్రజెంటేషన్? స్టాక్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ కాబట్టి ఒక కొత్త ఎలిమెంట్ తీసుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? ఒక కొత్త నోడ్ ని తీసుకుంటున్నాం. సో క్రియేట్ ఎ న్యూ నోడ్ విత్ గివెన్ వాల్యూ. అర్థమైందా? ఐ రిపీట్ అగైన్. ఎర్రే రిప్రజెంటేషన్ లో అయితే పుష్ ఆపరేషన్ లో జస్ట్ వాల్యూని మనం చూడండి ఇక్కడ టాప్ ని ఇంక్రిమెంట్ చేసి పుష్ ఆపరేషన్ లో టాప్ ని ఇంక్రిమెంట్ చేసి డైరెక్ట్ గా స్టాక్ టాప్ లోకి ఐటమ్ ని ఇన్సర్ట్ చేసేసాం. బట్ ఇక్కడ ఏంటి? లింక్ లిస్ట్ లో మనకి ఒక కొత్త వాల్యూ ఉందంటే ఒక కొత్త నోడ్ ని తీసుకోవాలి. కొత్త ఎలిమెంట్ వచ్చినప్పుడల్లా ఒక కొత్త నోడ్ ని తీసుకోవాలి. సో క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ గివెన్ వాల్యూ. సో కొత్త నోడ్కి ఇప్పుడు ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి? ఇది సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి డేటా ఫీల్డ్, రెండోది అడ్రస్ ఫీల్డ్. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ న్యూ నోడ్కి డేటా ఫీల్డ్లో మన దగ్గర ఉన్న వాల్యూని స్టోర్ చేయాలి అంటే ఐటమ్ని స్టోర్ చేసాం. సో కాబట్టి ఎలా రాసిన స్టేట్మెంట్? న్యూ నోడ్ డాట్ డేటా ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర ఉన్న ఎలిమెంట్ని ఇక్కడ ఐటమ్ అనుకున్నాం. సో ఇప్పుడు డేటా ఫీల్డ్ ఫిల్ చేసాం. బట్ ఇంకేం ఫీల్డ్ ఉంటుంది? అడ్రస్ ఫీల్డ్ లేదా లింక్ ఫీల్డ్ కూడా ఉంటుంది కాబట్టి లింక్ ఫీల్డ్లో నల్ తీసుకుంటాం. ఓకే, సో చెక్ వెదర్ స్టాక్ ఈజ్ ఎంప్టీ. ఒకవేళ స్టాక్ లో ఎలిమెంట్స్ లేకపోతే అప్పుడు మనం తీసుకున్న నోడే ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి
సో న్యూ నోడ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు నల్ తీసుకుంటాం. ఒకవేళ స్టాక్ ఎంటీ కాదనుకోండి, అంటే ఆల్రెడీ నోట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, న్యూ నోడ్లోకి లింక్లోకి టాప్ని లింక్ చేస్తాం. చూడండి ఇక్కడ డయాగ్రమెటిక్గా చూస్తే కనుక, సపోజ్ ఇది ఫస్ట్ నోడ్ కదా, 10తో మనం 10 ఇచ్చింది ఫస్ట్ నోడ్ కదా, ఈ ఫస్ట్ నోడ్లో ఈ ఇనిషియల్గా సపోజ్ ఇనిషియల్గా ఈ నోడ్ ఉంది ఇక్కడ, ఈ నోడ్ అడ్రస్ ఇక్కడ, ఈ నోడ్ అడ్రస్ ఇక్కడ ఈ నోడ్లో స్టోర్ అవుతుంది. సో స్టోర్ అవ్వాలంటే మనం కొత్త నోడ్ని తీసుకున్నప్పుడు అందులో ఉన్న డేటా ఫీల్డ్లోకి డేటాని స్టోర్ చేసి అడ్రస్ ఫీల్డ్లోకి టాప్లో ఉన్న కొత్తగా యాడ్ చేసిన నోడ్ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు కొత్తగా తీసుకున్న నోడ్లో అయితే ఒకే నోడ్ ఉంటే కనుక అదే కొత్త నోడు, అదే ఫస్ట్ నోడ్ కాబట్టి నల్ తీసుకుంటాం. బట్ ఇదేంటిది, ఆల్రెడీ స్టాక్లో రెండు నోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త నోడ్కి మనం కొత్త నోడ్ని తీసుకెళ్ళి టాప్ ఆఫ్ ది స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి, జస్ట్ డేటా ఫీల్డ్లోకి డేటాను స్టోర్ చేసి అడ్రస్ ఫీల్డ్లోకి టాప్ నోడ్ యొక్క అడ్రస్ని లింక్ చేస్తాం. సో కాబట్టి న్యూ నోడ్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ అండ్ న్యూ నోడ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఎప్పుడు నల్ ఇచ్చాం, టాప్ కనుక నల్ అయితే. ఒకవేళ టాప్ అనేది నల్ కాకపోతే న్యూ నోడ్ లింక్లోకి ఎవరిని లింక్ చేయాలి, టాప్ని లింక్ చేయాలి. దెన్ సెట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఇప్పుడు స్టాక్లోకి కొత్త నోడ్ యాడ్ చేసాం కదా, న్యూ నోడ్ అనే కొత్త నోడ్ని న్యూ నోడ్ అనే కొత్త నోడ్ యాడ్ చేసేసాం కదా, అప్పుడు టాప్ ఎక్కడికి వెళ్తుంది, న్యూ నోడ్ దగ్గరికి వెళ్తుంది. సో స్టాక్లో టాప్లో ఉండే ఎలిమెంట్ కొత్తగా యాడ్ చేసిన ఎలిమెంట్ అవుతుంది కాబట్టి సెట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ది పుష్ ఆపరేషన్. నెక్స్ట్ పాప్ ఆపరేషన్. పాపింగ్ అంటే ఏంటి, స్టాక్ మీద పాప్ ఆపరేషన్ అంటే ఏంటి, స్టాక్లో ఉండే ఎలిమెంట్ని కనుక మనం డిలీట్ చేస్తే దాన్ని పాప్ ఆపరేషన్ అంటాం. సో డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్. సో చెక్ వెదర్ స్టాక్ ఈజ్ ఎంటీ. ఒకవేళ స్టాక్లో ఎలిమెంట్స్ ఏమీ లేవనుకోండి, స్టాక్లోంచి మనం ఐటమ్స్ని డిలీట్ చేయలేం కదా, కాబట్టి ఫస్ట్ ఏ కండిషన్ చెక్ చేయాలి, స్టాక్ ఎంటీనా కాదా అనే కండిషన్ చెక్ చేయాలి. ఓకే, ఒకవేళ స్టాక్ ఎంటీనా కాదా అని చెక్ చేయాలంటే లింక్డ్ లిస్ట్లో ఎలా చెక్ చేయాలి, ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఒకవేళ టాప్ నల్ని కనుక ఇండికేట్ చేస్తే మనం డిలీట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ దెన్ డిస్ప్లే స్టాక్ ఈజ్ ఎంటీ అండ్ డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అండ్ జస్ట్ టెర్మినేట్. సో వెరీ సింపుల్. ఇక్కడ మనం అరే రిప్రజెంటేషన్ ఎలా రాసామో సేమ్ అంతే. సో ఇప్పుడు పాప్ చేయాలంటే ఫస్ట్ ఏ కండిషన్ చెక్ చేసాం, ఈజ్ ఎంటీనా అని చెక్ చేసాం. ఒకవేళ ఈజ్ ఎంటీ అయితే అండర్ ఫ్లో ఎగ్జిట్ అయిపోయాం. ఒకవేళ ఈజ్ ఎంటీ కాకపోతే టాప్ని డిక్రిమెంట్ చేసాం కదా. సో ఇక్కడ లింక్డ్ లిస్ట్లో చెక్ వెదర్ స్టాక్ ఈజ్ ఎంటీ ఎలా చెక్ చేయాలి, టాప్ కనుక నల్ అయితే అప్పుడు మనకి స్టాక్ ఎంటీగా ఉన్నట్టు, డిలీషన్ పాసిబుల్ అవ్వదు. ఎంటీ స్టాక్లోంచి ఏం డిలీట్ చేస్తాం, సో ఏం డిలీట్ చేయలేం కాబట్టి డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అండ్ ఏం చేస్తాం, టెర్మినేట్ అయిపోతాం. ఒకవేళ స్టాక్ అనేది ఎంటీ కాదు, ఇఫ్ స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ, అప్పుడు స్టాక్ యొక్క టాప్లో ఉండే ఎలిమెంట్ని, అంటే స్టాక్ యొక్క టాప్లో ఉండే నోడ్ని డిలీట్ చేయాలి, అంతే కదా. టాప్లో ఉండే కదా ఎప్పుడు కూడా డిలీట్ అవుతాయి, టాప్లోనే కదా ఆల్వేస్ మనకి ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి ఇఫ్ స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ దెన్ డిఫైన్ ఏ న్యూ పాయింటర్ టెంప్ అండ్ సెట్ యాజ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టాప్. సో ఇప్పుడు ఒక కొత్త పాయింటర్, కొత్త ఇండికేటర్ని తీసుకుని టెంప్ అనే ఇండికేటర్ని మన టాప్ దగ్గరికి టెంప్ అనే ఇండికేటర్ని లింక్ చేయాలి. సో ఇప్పుడు మరి టాప్ని రిమూవ్ చేసేస్తాం కదా, మరి ఇప్పుడు టాప్ ఎవరిని ఇండికేట్ చేయాలి, ప్రెసెంట్ టాప్కి నెక్స్ట్ ఉన్న నోడ్కి టాప్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఇదేంటి, ఏ ఆపరేషన్, పాప్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్లో ఎప్పుడు కూడా పైన ఉన్న నోడ్ అంటే టాప్లో ఉండే నోడ్, ఈ లింక్ లిస్ట్ కాబట్టి నోడ్ టాప్లో ఉండే నోడ్ డిలీట్ అవ్వాలి. టాప్లో ఉండే నోడ్ డిలీట్ అయిపోతే ఇప్పుడు టాప్ తర్వాత ఉన్న నోడ్ టాప్ అవుతుంది.
అంతే కదా. సో ఇప్పుడు ఫస్ట్లో సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్ ఆపరేషన్ డిలీట్ ఎట్ ఫస్ట్ ఆపరేషన్ తీసుకోండి. ఫస్ట్ నోడ్ డిలీట్ చేసేసాం అనుకోండి, ఫస్ట్ నోడ్కి నెక్స్ట్ ఉన్న నోడే కదా ఫస్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు స్టాక్లో ఉండే టాప్ ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తే టాప్ తర్వాత ఉన్న నెక్స్ట్ నోడ్, టాప్ నోడ్ దగ్గర ఉన్న నెక్స్ట్ నోడ్, ఇప్పుడు మనం డిలీట్ చేసే నోడ్ తర్వాత ఉన్న నెక్స్ట్ నోడ్ స్టాక్కి టాప్ అవుతుంది. కాబట్టి టాప్ని దేనికి సెట్ చేయాలి? ప్రెసెంట్ టాప్ ఏదైతే ఉందో దానికి సెట్ చేయాలి, దాని లింక్లో ఉన్న నోడ్కి సెట్ చేయాలి. సో దెన్ సెట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ డాట్ లింక్. అప్పుడు మనం దీన్ని ఇందాక టాప్ని టెంప్ అనుకున్నాం కదా, డిలీట్ చేసే టాప్ నోడ్ టెంప్ అనుకున్నాం కదా. దెన్ ఫ్రీ ఆఫ్ టెంప్ అంటే టెంప్ని డిలీట్ చేసేస్తుంది. ఓకేనా, అంటే టాప్ ఎలిమెంట్ని డిలీట్ చేసేస్తుంది. ఓకే, ఇలా మనం స్టాక్లోంచి ఒక కొత్త నోడ్ని స్టాక్లో ఉన్న టాప్ నోడ్ని డిలీట్ చేయొచ్చు లింక్ లిస్ట్ ఫార్మేట్లో. నెక్స్ట్ తర్వాత ఆపరేషను డిస్ప్లే ఆపరేషను. సో డిస్ప్లే, సో ఎలా డిస్ప్లే చేస్తాం? ఇది లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ కదా, ఎలా డిస్ప్లే చేయాలి? సో ఫస్ట్ టాప్ దగ్గర మొదలు పెడతాం. టాప్ దగ్గర స్టార్ట్ చేసి అక్కడ ఉన్న డేటా వాల్యూని డిస్ప్లే చేసి, డేటా వాల్యూ డిస్ప్లే చేశాక నెక్స్ట్ నోడ్కి వెళ్తాం. నెక్స్ట్ నోడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డేటా వాల్యూని డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ దాని తర్వాత ఉన్న డేటా వాల్యూని డిస్ప్లే చేస్తాం. అంటే ఏంటి? లింక్డ్ లిస్ట్లో టాప్ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్ డిస్ప్లే వాల్యూ, నెక్స్ట్ నోడ్ గో టు నెక్స్ట్ నోడ్ డిస్ప్లే వాల్యూ, గో టు నెక్స్ట్ నోడ్ డిస్ప్లే వాల్యూ. ఇదే కదా మనం చేసేది. ఆపరేషన్ ఏమని అంటాం మనం? సింగిల్ లింక్ లిస్ట్ చెప్పాను, లింక్ లిస్టులు చెప్పినప్పుడు ట్రావర్సింగ్ అని అంటాం. సో డిస్ప్లేయింగ్ స్టాక్ ఎలిమెంట్స్ మీన్స్ ట్రావర్సింగ్ ది స్టాక్ని ట్రావర్స్ చేయాలి. ట్రావర్స్ చేయడం అంటే ఏంటి? స్టాక్లో ఉన్న టాప్ నోడ్ దగ్గర స్టార్ట్ చేసి అక్కడ ఉన్న నోడ్లో ఉన్న డేటా వాల్యూని డిస్ప్లే చేస్తాం, నెక్స్ట్ నోడ్కి ట్రావర్స్ అవుతాం. మళ్ళీ అక్కడ ఉన్న డేటా వాల్యూని డిస్ప్లే చేస్తాం, నెక్స్ట్ నోడ్కి ట్రావర్స్ అవుతాం. ఓకే, సో ఇలా మనం వాల్యూస్ని డిస్ప్లే చేస్తాం. చూద్దాం ఆపరేషన్లో స్టెప్స్ ఎలా ఉన్నాయో. చెక్ వెదర్ స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. ఒకవేళ స్టాక్ ఎంటీ అయితే మనం డిస్ప్లే చేయలేం కదా, వాల్యూస్ ఏమి ఉండవు కదా చేయడానికి. సో ఫస్ట్ స్టాక్ ఎంటీనా కదా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? టాప్ కనుక నల్ అయితే స్టాక్ ఎంటీ, దెన్ డిస్ప్లే నాట్ పాసిబుల్ అండ్ టెర్మినేట్ అయిపోతాం. ఒకవేళ స్టాక్ ఎంటీ కాదు, నాట్ ఎంటీ, దెన్ ఒక కొత్త పాయింటర్ని డిఫైన్ చేసి టెంప్ అనే పాయింటర్ని దాన్ని టాప్కి ఇనిషియలైజేషన్ చేసాం. సో ఇప్పుడు టెంప్లో ఉండే అంటే అక్కడ మనం చూడండి ట్రావర్స్ చేసినప్పుడు ప్రెజెంట్ అనే ఇండికేటర్ తీసుకున్నాం కదా. లింక్ లిస్ట్లో ట్రావర్స్ చేసినప్పుడు వాల్యూస్ని డిస్ప్లే చేసినప్పుడు ప్రెజెంట్ అనే ఇండికేటర్ తీసుకున్నాం. సో లాస్ట్ నోడ్లో యాడ్ చేయాలంటే ఫస్ట్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్ వరకు ట్రావర్స్ అయ్యే వాళ్ళం. అప్పుడు ఏ నోడ్ దగ్గర ఉన్నాం అనేది చెప్పడానికి ఏ పాయింటర్ తీసుకున్నాం? ప్రెజెంట్ అనే ఇండికేటర్ని తీసుకున్నాం. ఇక్కడ ట్రావర్స్ అయ్యి వాల్యూస్ని డిస్ప్లే చేయడానికి ఏ ఇండికేటర్ని తీసుకున్నాం అంటే టెంప్ అని తీసుకున్నాం. అక్కడ ప్రెజెంట్ బదులు ఇక్కడ టెంప్ అని తీసుకున్నాం. సో టెంప్ ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడతాం మనం డిస్ప్లే చేయడం? టాప్ దగ్గర నుంచి కాబట్టి సో ఫస్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అని ఇచ్చాం. టెంప్ దగ్గర ఉన్న డేటాని డిస్ప్లే చేసాం, డిస్ప్లే టెంప్ డేటా. నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ నోడ్. ఎలా మూవ్ అవుతాం నెక్స్ట్ నోడ్కి? టెంప్ యొక్క డేటా ఫీల్డ్ని డిస్ప్లే చేసాక టెంప్ యొక్క లింక్ ఫీల్డ్లో ఉన్న అడ్రస్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ నోడ్కి ట్రావర్స్ అవుతాం. సో రిపీట్ స్టెప్ 4 అంటిల్ టెంప్ రీచెస్ ద ఫస్ట్ నోడ్ ఇన్ ది స్టాక్. సో అంటే ఫస్ట్ నోడ్ అని ఎలా తెలుస్తుంది? టెంప్ మనం ప్రెసెంట్ లింక్లో నల్ కానంత వరకు కూడా మనం ట్రావర్స్ అవుతాం. ఎప్పుడైతే ప్రెసెంట్ లింక్లో నల్ అని వస్తుందో దట్ ఈస్ ద ఫస్ట్ నోడ్. అంతే కదా. చూడండి ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో చూడండి, ఇందులో 3 నోడ్స్ ఉన్నాయి. ఈ స్టాక్లో 3 నోడ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన నోడ్, ఇది తర్వాత ఇన్సర్ట్ చేసిన నోడ్, ఇది థర్డ్ ఇన్సర్ట్ చేసిన నోడ్ కదా. అంటే ఇప్పుడు ఇది టాప్ నోడ్. సో ఇందులో ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన నోడ్ ఇది. దీని ముందు ఇంక నోడ్స్ ఏమీ లేవు కాబట్టి దీనికి ఏమి ఇచ్చాం? నల్లని ఇచ్చాం. ఓకే, అంటే ఇప్పుడు మనం నల్ కానంత వరకు కూడా డిస్ప్లే చేస్తాం. ఎప్పుడైతే నల్లని వచ్చిందో దాని అర్థం ఏంటి? దట్ ఈస్ ద ఫస్ట్ నోడ్ ఇన్ ద స్టాక్. సో స్టాక్లో ఫస్ట్ నోడ్ అంటే ఇంకా అదే కదా లాస్ట్ నోడ్. సో ఫైనల్లీ డిస్ప్లే టెంప్ డేటా ఈజ్ ఈక్వల్ టు నల్. ఓకే, దెన్ డిస్ప్లే ఆల్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ది స్టాక్. ఓకే, సో ఇవన్నీ కూడా స్టాక్ ఆపరేషన్స్. క్రియేట్, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్. అసలు మీకు లింక్ లిస్ట్ ఆఫ్ స్టాక్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్లో మీకు డౌట్ రావచ్చు, ఈజ్ ఎంటీ చెప్పారు కదా మేడం, మీరు మరి ఈజ్ ఫుల్ చెప్పలేదు ఏంటని.
సో అసలు మరి లింక్డ్ లిస్ట్ అనేది ఫుల్ అవ్వడం జరుగుతుందా? ఇప్పుడు ఎరే తీసుకున్నారనుకోండి, ఎరేలో మనం మాక్సిమం సైజ్ ఆఫ్ ది ఎరేని మనం డిఫైన్ చేస్తాం. మాక్సిమం సైజ్ గనక 5 ఇచ్చారనుకోండి, వి కెన్ ఏబుల్ టు స్టోర్ ఓన్లీ 5 వాల్యూస్. అదే లింక్డ్ లిస్ట్ ఫార్మాట్ గనక యూజ్ చేస్తే మనకి డైనమిక్‌గా నోట్స్ క్రియేట్ అవుతాయి. రన్ టైమ్‌లో నోట్స్ క్రియేట్ అవుతాయి. సో, ఈ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్‌లో స్టాక్‌కి ఇన్ని నోట్స్ ఉంటాయి, అన్ని నోట్స్ ఉంటాయని ముందు ఎక్కడ కూడా మనం స్పెసిఫై చెయ్యం. సో, స్టాటిక్‌గా మనం ఎక్కడ కూడా సైజ్ ఆఫ్ ది స్టాక్‌ని లింక్డ్ లిస్ట్ ఫార్మాట్‌లో చెప్పలేము. కాబట్టి లింక్డ్ లిస్ట్ ఫార్మాట్‌లో గనక మీరు స్టాక్‌ని డిఫైన్ చేస్తే యూజ్‌ఫుల్ కండిషన్ అనేది ఉండదు. ఓకే. అందుకే ఇక్కడ మనం ఈ ఆపరేషన్స్‌లో లింక్డ్ లిస్ట్ ఫార్మాట్‌లో స్టాక్‌ని అల్గారిథమ్స్ రాసినప్పుడు ఈ ఆపరేషన్స్‌ని యూజ్‌ఫుల్ ఆపరేషన్ మనం చెప్పం. డిఫైన్ చేయలేం. ఓకే. అసలు యూజ్‌ఫుల్ అనేది లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్‌కి అప్లికేబుల్ కాదు. బికాజ్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎ డైనమిక్ డేటా స్ట్రక్చర్. ఓకే. So this completes stack operations algorithms using both array representation and in linked list representation. Okay. Tomorrow's class we will discuss the applications of the stacks with examples, which is very most essay question, very most important essay question. Okay. If anyone wants to ask doubts, please ask me.